ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తూర్పుకు దిక్కుకు సంబంధించిన ఫలితాలు అసలు ఏముంటాయి అంటే మంచి చెడులు ఏముంటాయి. మనము ఇక్కడ అసలు ఈ టాపిక్స్ ఏం మాట్లాడుతున్నామంటే అష్టదిక్పాలకుల్లో ఎవరి స్థానంలో అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి. సో అలాంటి స్థానాన్ని డ్యామేజ్ చేసినప్పుడు ఆ లక్షణాలన్నీ మీకు రివర్స్ అవుతాయి. అంటే అసలు ఒక్కొక్క స్థానానికి సంబంధించిన ఒక్కొక్క ప్రత్యేకత ఏముంటుంది, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి బెనిఫిట్స్ అనేది మనకి ఇస్తారు. ఒకవేళ అలాంటి స్థానాలలో మనం మైనస్లు చేస్తే ఏం జరుగుతుంది, సో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ ఈ బోర్డుకి సంబంధించిన మీకు ఇక్కడ రాసిన కంటెంట్ ఏంటంటే సింపుల్గా ఒక ఇంటికి సంబంధించిన డయాగ్రామ్ లాగా గీసాము. ఒక శాంపుల్ తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం. సో మొత్తం 8 మీకు దిక్కులు విదిక్కులు, సో మొత్తం దిక్కులు అనుకున్నాం. సో ఇందులోపల తూర్పు వచ్చేసేసి ఇంద్రుడికి సంబంధించింది, పాలకుడు, నెక్స్ట్ అధిపతి సూర్యుడు, నెక్స్ట్ వాహనం వచ్చేసేసి గరుడ పక్షి లేదంటే వర్గు అధిపతి అనొచ్చు. సో ఆ నుంచి అహా వరకు ఉన్న వర్గులకు వీటికి సంబంధించి ఉంటాయి. గత ఎపిసోడ్లో మనం ఈశాన్య దిక్కుకు సంబంధించిన ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటి, తూర్పు దిక్కు ఫలితాలు. అంటే అష్టదిక్పాలకుల్లో తూర్పు దిక్కుకు ఎవరైతే ఉంటారో వీళ్లకు సంబంధించిన ఫలితాలను మనం తెలుసుకుంటున్నాం. సో మీకు ఇక్కడ సిరీస్ వైజ్ గా రాస్తే ఇక్కడ అర్థం కావట్లేదు కాబట్టి నేను ఒక్కొక్క పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. సో మొట్టమొదటిగా తూర్పు దిక్కుకు సంబంధించిన పాలకుడు అయితే ఇంద్రుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అధిపతి ఎవరు అంటే సూర్యుడు. సో సూర్యుడు వచ్చేసేసి స్పెషల్ గా పురుష గ్రహం. ఓకే, మనకి ఎట్లయితే శుక్రుడు స్త్రీ గ్రహమో ఇక్కడ సూర్యుడు పురుష గ్రహం. సో పురుష గ్రహానికి సంబంధించి అంటే పురుషులకు ఇది ఎక్కువగా ఫలితాలను ఎక్కువగా ఇస్తుంది. సో నెక్స్ట్ దీంట్లో దేవతలకు రాజు. సో ఇక్కడ మీరు ఇంద్రుడిని చూస్తే ఈ మొత్తం దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రాజు అంటే మెయిన్ ప్రాతినిధ్యం వహించి ఒక ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తి. సో కాబట్టి మనకు అసలు ఇలాంటి స్థానాలలో ఎవరు ఉంటారు అంటే జనరల్గా ఎమ్మెల్యేస్, పొలిటీషియన్స్, మన ప్రజలందరినీ ఎవరైతే పాలిస్తారో అలాంటి వ్యక్తులకు ఈ తూర్పు దిక్కు అనేది చాలా ఇంపార్టెంట్. తూర్పు ఫేసింగ్ అనుకోండి, తూర్పు దిక్కున ఎలాంటి డ్యామేజెస్ ఉన్నా వీళ్ళకి 100% అది మైనస్ అనేది చేస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి దేవతలకు రాజు అనుకున్నాం. మళ్ళీ క్షత్రియుడు అంటే అలాంటి సాహసాలు చేసే వ్యక్తి ఇక్కడ ఉండే వ్యక్తి తయారవుతాడు. నెక్స్ట్ రాజసము, అహంకారము, కీర్తి, విశిష్ట, జన సేవితుడు, గౌరవము, నెక్స్ట్ పురుషాధికారము కలవాడు, పురుష సంతానానికి కారకుడు, దాని తర్వాత పరాక్రమవంతుడు. సో ఇక్కడ మీకు సింపుల్ గా చూడండి, పురుష సంతానానికి కారకులు అంటే ఎవరి ఇంటి లోపలైతే తూర్పు ఫేసింగ్ కి సంబంధించిన బిల్డింగ్ తీసుకొని తూర్పున ఎక్కువగా ఖాళీ పెడితే లేదంటే తూర్పున చాలా పవిత్రంగా మనం పెట్టగలిగితే మనకు సింపుల్ గా పుత్ర సంతానానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది. సార్ మా ఇంట్లో ఎప్పుడు ఆడపిల్లలే ఎక్కువగా పుడుతున్నారు సార్, అసలు మాకు సంతానం అనేది ఉండట్లేదు. అలాంటి వాళ్లకు ఈ తూర్పు ఫేసింగ్ కి సంబంధించి ఎంత పవిత్రంగా మీరు పెట్టగలిగితే మీకు దానికి సంబంధించిన రిజల్ట్ అనేది అంత బాగుంటుంది. సో ఇక్కడ ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇందులో ఉంటాయి. తూర్పు పల్లము, దాని తర్వాత ఖాళీ ఎక్కువ ఉంటే ఇంద్రుడికి సంబంధించిన ఆధిపత్యం ఉంటుంది. అంటే ఇక్కడ సింపుల్ గా చూడండి, మనం ఈ తూర్పు ఫేసింగ్ అంటే మనం ఒక ఇల్లు తీసుకుంటాం, ఒక స్థలం ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇల్లు అనేది మీరు ఈ రకంగా కట్టి తూర్పున ఎక్కువ ఖాళీ పెడితే సార్ ఎంత పర్టికులర్ గా మీరు పెట్టాలో మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా అది మెయింటైన్ చేస్తామని అనేవాళ్ళు ఉంటారు కదా. మీకు సింపుల్ గా నేను చెప్తానండి, మీ ఇల్లు ఎన్ని ఫ్లోర్స్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. సార్ మా ఇల్లు ఒక ఫ్లోర్ అంటే అట్లీస్ట్ ఒక 15 అడుగుల హైట్ తో మీరు తీసుకుంటారు. అంటే గ్రౌండ్ మట్టి లెవెల్ నుంచి పైన టాప్ మీరు ఏదైతే బాల్కనీస్ లాగా తీసుకుంటారో వాటి యొక్క మాక్సిమం 15 అడుగులు 16 అడుగులు తీసుకుంటారు. సో 15 16 అంటే ఇక్కడికి ఒక 15 ఇంకొక 15 బస్ ఇంత ఉంటే సరిపోతుంది.
లేదు సార్ మేము 25 అడుగులు తీసుకున్నాం, సో 50 అడుగుల ఫ్రంట్ ఉండాలి. సో 1:2 రేషియోలో ఇక్కడ హైట్ ఎంత ఉందో దానికి ద్విగుణిత దూరం వరకు ఖాళీ ఉంటే ఇది అన్నిటికంటే టాప్ మోస్ట్ లో మీకు ఇది పనిచేస్తుంది. కాబట్టి కొన్ని వాస్తు చిన్న చిన్న టిప్స్ మనం పాటించడం వల్ల 100% మంచి రిజల్ట్ ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇందులో ఇప్పుడు ఇక్కడ వరకు మాట్లాడడం. నెక్స్ట్ రాజకీయ గౌరవము, నెక్స్ట్ పలుకుబడి, నెక్స్ట్ పురుష సంతానాభివృద్ధి. సో రాజకీయ గౌరవము అంటే మీరు అర్థం చేసుకుంటే అసలు తూర్పు ఫేసింగ్ లో సాధ్యమైనంత వరకు పొలిటీషియన్సే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ దాని రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంద్రస్థానం కాబట్టి పాలకుడు యొక్క స్థానం ఇదే కాబట్టి వీళ్ళందరూ కూడా 100% ఈ స్థానం అంటే తూర్పు ఫేసింగ్ తీసుకొని డోర్ అనేది తూర్పులో పెట్టడానికి ఇష్టపడతారు. కానీ ఏపీ తెలంగాణలో మనకు అది లేదండి. ఎక్కడెక్కడైతే నేను వెళ్తూ ఉంటానో చాలా వరకు మధ్య ద్వారాలను తీసేసేసి ఈశాన్య రూమ్కి సెంటర్ అని చెప్పి, నెక్స్ట్ ఈశాన్యంలో పూర్తి ఈశాన్య మూల అని చెప్పి అసలు కంప్లీట్గా మనుషులను తికమక చేసేసి శాస్త్రాన్ని తప్పు విధంగా తీసుకుని వెళ్ళే ఎంతో మంది మహానుభావులు తయారయ్యారు. ఇకనైనా ఒరిజినల్ శాస్త్రాలలోని రహస్యాలు మన హరివాస్తు ఛానల్లో ప్రతిరోజు మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు ఖచ్చితంగా మన హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోవచ్చు. సో ఖచ్చితంగా తూర్పులో బావులు ఉండడము, తూర్పులో గుంతలు ఉండడం అనేది మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ చూడండి, ఒకటి తూర్పు ఫేసింగ్ తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ సెంటర్ ఆఫ్ ద పార్ట్ ఏదైతే మనం డోర్ పెడతామో దీని ఆపోజిట్ లో ఎండ్ వరకు ఎలాంటి గుంతలు, దాని తర్వాత బోర్ కానీ బావులు కానీ సంపులు కానీ పెట్టకూడదు. సో తూర్పు పల్లం అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి ఏంటంటే పడమర ఎత్తు ఉండాలి, తూర్పు పల్లం ఉండాలి. అంటే ఇక్కడ ఒకరి బెనిఫిట్ కావాలన్నప్పుడు ఆ ప్లేస్ ని మనం డౌన్ చేస్తే ఆ యొక్క బెనిఫిట్ మనం గెయిన్ చేస్తాం. బట్ సేమ్ కండిషన్స్ లో మనకు ఆపోజిట్ లో పడమరలో దాన్ని హైట్ చేయాలి. ఎంత హైట్ చేయాలి సార్? ఒక 1 ఇంచ్ హైట్ చేయండి. దాని ఆపోజిట్ లో ఈ సెంటర్ పార్ట్ డౌన్ అయిపోతే అప్పుడు వీళ్ళ ఆధిపత్యం తగ్గి వీళ్ళ ఆధిపత్యం పెరుగుతుంది. సో వీళ్ళకి సేమ్ రైట్స్ ఇచ్చి వీళ్ళకి సేమ్ రైట్స్ ఇస్తే కుదరదు కదండి. వీళ్ళను అప్ చేయాలి, వీళ్ళని డౌన్ చేయాలి. సో అప్పుడు మాత్రమే బ్యాలెన్స్ అవుతుంది. 100 రూపాయల్లో ఇక్కడ 50 రూపాయలు, ఇక్కడ 50 రూపాయలు ఉన్నాయి. ఈ 10 తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఇక్కడ 60 అవుతుంది, ఇక్కడ 40 అవుతుంది. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. సో ఇదండి ఇక్కడ కండిషన్. నెక్స్ట్ గుంతలు బావులు ఇవన్నీ ఉండొద్దు అని చెప్పేసాము. దాని తర్వాత తూర్పు స్థలం ఎక్కువగా ఉంటే, ఎత్తుగా ఉంటే, హైట్ లో మీరు కడితే, అంటే ఇక్కడ సింపుల్ గా ఈ ఇల్లు మొత్తంలో సార్ ఇది ఏ ఫేసింగ్ అని మళ్ళీ అడగొచ్చు. ఇది తూర్పు ఫేసింగ్, ఆల్రెడీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ ప్లేస్ లో గనక మీరు ఎత్తులో కట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పడమర కంటే ఇక్కడ డౌన్ కాకుండా ఎత్తులో కట్టేశారు, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు యాక్టివ్ అయ్యి వీళ్ళు డౌన్ ఫాల్ అవుతారు. పడమర ఎత్తు ఉంటే, తూర్పు పల్లం ఉంటే, ఇది ఎత్తుండి పల్లం ఉంటే ఇక్కడ పురుషులకు యోగిస్తుంది. తూర్పులో గనక ఎత్తు ఉండి పడమరలో డౌన్ ఉందనుకోండి, అది ఆడవాళ్లకు యోగిస్తుంది. సో ఇలాంటి ఇండ్లలో 100% మగ సంతానానికి ఇబ్బందులే ఉంటాయి. మగవాళ్ళు కంప్లీట్ సౌమ్యులు అయిపోతారు, స్మూత్ అయిపోతారు, ఎక్కువగా మాట్లాడలేరు, కమాండింగ్ పొజిషన్ అనేది ఉండదు. కాబట్టి తూర్పు మాత్రమే పల్లం ఉండాలి. సార్ తూర్పు పల్లం అంటే గుర్తుపెట్టుకోండి, ఈశాన్యం అండ్ ఆగ్నేయం సేమ్ హైట్ ఉండి తూర్పు మాత్రమే డౌన్ ఉండాలి. సార్ అన్నిటికంటే మరి ఈశాన్యమే ఉండాలంటారు కదా. ఇక్కడ చూడండి అండి, మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో దాని గురించి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈశాన్యం పల్లం ఉండాలనేది జనరల్ కండిషన్. సో ఇక్కడ పర్టికులర్ కండిషన్స్ మాట్లాడినప్పుడు మనకి ఈశాన్యం కాకుండా ఇక్కడ తూర్పు మాత్రమే, అంటే సెంటర్ ఆఫ్ ద పార్ట్, అంటే ఈ పార్ట్ మాత్రమే మీకు ఇక్కడ పల్లం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ రిజల్ట్ అనేది మీకు ఇస్తుంది. సో ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంద్రుని ఆధిపత్యం తగ్గును ఎప్పుడు ఈ హైట్ తీసుకుంటే. సో అప్పుడు ఏమవుతుందంటే కమాండింగ్ పొజిషన్ కూడా డౌన్ అయిపోతుంది. అట్టి గృహంలో పురుషులు సౌమ్యులవుదురు. నెక్స్ట్ పురుష సంతానం సాధారణంగా అయిపోతుంది. దాని తర్వాత పలుకుబడి కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ సింపుల్, మగవాళ్ళు డెవలప్మెంట్ అవ్వాలి అంటే సింపుల్ కండిషన్ ఏంటంటే పడమర కంటే
తూర్పులో డౌన్ ఉండాలి. సో ఎలా తీసుకోవాలి సార్ అంటే 3 భాగాలు చేసి మధ్య భాగం అండి, ఈ సింపుల్ మధ్యలోనే డోర్ ఉండాలి. సో మీరు ఏదో శాస్త్రం తీసుకొచ్చి ఏదో మీ లోకల్ సిద్ధాంతులు చెప్పారని చెప్పి మీరు ఈశాన్యం రూమ్ లో డోర్ పెట్టడము, లేకపోతే ఈశాన్య రూమ్ కి మధ్య ద్వారం పెట్టడం అనేది చేయొద్దండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ద్వారాలు పెట్టేటప్పుడు ఇంటికి చెప్పబడిందా ప్రతి రూమ్ కి చెప్పబడిందా మీరు అర్థం చేసుకోండి, మీకు సమాధానం మీకే వస్తుంది. సో ఈరోజు మనం తూర్పు దిక్పతి, పాలకుడు, అధిపతి వీళ్ళకు సంబంధించిన అసలు కండిషన్స్ ఏంటి ఇవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీటికి అన్నిటికీ సంబంధించిన టోటల్ ఎపిసోడ్స్ అనేవి మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మా హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.